ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇప్పుడు మనం జహీరాబాద్ హెర్బా వ్యాలీలో ఉన్నాం. ఇక్కడ అనేక రకాల మూలికలు, పళ్ళ తోటలు ఉన్నాయి. పళ్ళ చెట్లు కూడా ఆల్మోస్ట్ అన్ని చెట్లు కూడా మనకి ఆయుర్వేదంలో ఉపయోగపడతాయండి. ఇప్పుడు పనసకాయల సీజను, పనసపండు, పనస చెట్టు చూస్తున్నారు కదా. ఈ పనసపండు ఎవరు తిన్నా కూడా చాలా స్వీట్గా ఉంది, చాలా ఫ్లేవర్, అద్భుతమైన ఫ్లేవర్, చాలామంది లైక్ చేస్తారు. కానీ దీన్ని ఎలా తినాలి అనేది చెప్తున్నాను. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత తింటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఖాళీ కడుపుతో తినొద్దు. అలాగే ఈ పనస తొనలు తిన్న తర్వాత కిళ్ళి వేసుకోకూడదు. కిళ్ళికి పనస తొనలకి విరుద్ధ ఆహారం అనమాట. అది కడుపు బాగా బ్లోటింగ్ వచ్చి గ్యాస్ పుట్టేస్తుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. ఓకే, అందుకేం చేయాలంటే పనస తొనలు తింటే ఎట్టి పరిస్థితుల్లో కిళ్ళి వేసుకోవద్దు. కిళ్ళి తిన్నాక పనస తొనలు తినొద్దు. ఈ పనస తొనలు తినటం వల్ల చాలా బలం అనమాట. వీర్య వృద్ధి ప్లస్ కండలు బాగా పెంచుతుంది, రక్తాన్ని పెంచుతుంది. చాలా మంచి గుణాలు అన్నమాట ఈ మూడు కూడా. వీర్య వృద్ధి అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీలో ధాతువులను కూడా పెంచుతుంది అనమాట. మన బాడీలో ధాతువులు పెరగడం వల్ల వీర్యవృద్ధి వస్తుంది. వీర్యవృద్ధి వచ్చిందంటేనే ధాతువులు పెరిగినట్టు, అంటే బాడీ ఎంతో కొంత రిజువనేట్ అయినట్టు అనమాట. అర్థమైంది కదండి. ఈ పనసతం లోపల గింజలు ఉంటాయి కదండి, ఆ గింజల్ని లైట్గా వేపించుకుని తింటే కనుక చాలా అంటే చాలా బలం అన్నమాట. ప్లస్ షుగర్ వ్యాధిని కూడా తగ్గించే గుణం ఈ గింజల్లో ఉంటుందండి. ఈ గింజలను ఏం చేయాలంటే మీరు నిప్పుల మీద కాల్చుకుని కానీ, ఇనప మూకిట్లో వేపించుకుని కానీ, చల్లారిన తర్వాత ఈ గింజలను తింటే కనుక చాలా అంటే చాలా బలం. మీకు మంచి పిండి పదార్థం. ఈ పిండి పదార్థం ఉన్నా కూడా షుగర్ని పెరగనివ్వదు. ఎందుకంటే చాలా బలం అన్నమాట. ఇది బలం కాబట్టి, ప్రోటీన్, హై ప్రోటీన్ కాబట్టి స్లోగా అరిగి మీకు శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఇమీడియట్గా బాడీలో కలిసిపోయి కార్బోహైడ్రేట్స్ ఇందులో లేవు కాబట్టి షుగర్ పెరగకుండా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా లేత ఆకులు, పనస ఆకు అన్నమాట. ఇది లేత ఆకు అండి. ఈ లేత ఆకు మీరు దీనిపైన ఆముదం రాసి నెయ్యి కానీ వేడి చేసి కురుపుల మీద వేసారనుకోండి, మొండి వ్రణాలు అంటాం మనం, మానని వ్రణాలు, మానని గాయాలు కూడా ఉంటాయి కొంతమందికి. మాంసం తినేసే వ్రణం, అటువంటి వ్రణాల మీద, అటువంటి గాయాల మీద ఈ లేత పనసాకుని తీసుకుని దానికి నెయ్యి రాసి కట్టేస్తే ఆముదమైనా పర్వాలేదు. ఎక్కువ పసు ఉంటే ఆముదం రాయండి, లేకపోతే నెయ్యి రాయండి. నెయ్యి రాసి కనుక రోజు కడతా ఉంటే ఆ గాయం, పాత గాయాలు అంటాం మేము, ఎన్నో సంవత్సరాలు నెలల తరబడి ఉన్నాయి కూడా తగ్గడానికి అవకాశం ఉందండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ పనస వేర్లు చూర్ణం చూసారా, దాన్ని కూడా మనం చూర్ణంగానే తీసుకోవచ్చు, ప్లస్ దాని రసాన్ని కూడా తీసుకోవచ్చు అన్నమాట. పనస వేర్లు యొక్క చూర్ణం ఆర్సినిక్కి విరుగుడండి. ఎవరైనా ఒకవేళ పొరపాటున ఆర్సినిక్ కొంచెం డోస్ మించి వేసుకున్నారనుకోండి, ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ ఆర్సినిక్ అనేది. ఆ డోస్ కన్నా ఎక్కువ వేసుకున్నప్పుడు ఒళ్ళు వాస్తుంది, ఉబ్బినట్టు అవుతుంది అనమాట. పనస గింజలు అంటే మన జీడి గింజలు, అడవి జీడి గింజల్లో గాలి తగిలినప్పుడు, పొగ తగిలినప్పుడు ఉబ్బిపోతుంది శరీరం. అలాగా ఈ ఆర్సినిక్ ఎక్కువైనప్పుడు కూడా శరీరం ఉబ్బడం జరుగుతుంది. అప్పుడు ఆ పనస వేర్లు యొక్క కషాయం ఒక అరతోలం నుంచి తులం వేర్లు తీసుకుని ఒక 200 ml వాటర్లో వేసుకుని ఒక 50 నుంచి 70 ml అయ్యే వరకు, అంటే దగ్గర దగ్గర 2 వంతులు మరిగిపోయేలా చూడండి. చూసి ఆ మిగిలింది వడపోసుకుని చక్కగానే చల్లారిన తర్వాత తాగితే మీకు ఆర్సినిక్ యొక్క సైడ్ ఎఫెక్ట్ని తగ్గించడంలో ఒక అమృతంలా పనిచేసి మూలిక పనస చెట్టు యొక్క వేర్లు అన్నమాట. అర్థమైంది కదండి. మనం పనస చెట్టు అంటే ఓన్లీ పండుగానే చూస్తాం, కానీ అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. అదే ముదరాకు ఉందండి, పెద్ద ఆకు, ఇలాగా ముదిరిపోయిన ఆకు ఉంది కదా, దీనికి ఆముదం రాసి మీరు పొయ్యి మీద వేడి చేసి మూకుడి మీద ఇలా బోర్లంగా కడితే సెగ్గట్లు అంటాం కదా, కురుపులు అంటాం కదా, ఆ కురుపులు అణిగిపోతాయి. ఇలా తిరగేసి వెనక వైపున రాసి పెట్టారనుకోండి, పగిలిపోయి పస అంతా కారిపోయి తగ్గిపోతుంది. చూడండి, ఒకే ఆకు 2 లక్షణాలు. ముందర పక్క ఒకలే పనిచేస్తుంది, వెనక పక్క ఒకలే పనిచేస్తుంది.
ఎంత విచిత్రం కదా ఇది. ఇటువంటి విచిత్రాలు ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయండి. మనం ఆ నాలెడ్జ్ని కోల్పోయాం కాబట్టి ఇవాళ నేను చెప్పే మాటలు చాలా విచిత్రంగానే నమ్మశక్యంగా లేకపోవచ్చు. నేను చెప్పేది నా సొంత కవిత్వం కానీ నాకేదో తెలుసున్నది ఎక్స్ట్రా కూర్చి చెప్పడం కానీ కాదు. ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో రాసిన రహస్యాలు అనండి, మనకు మానవాళికి అందించిన ఒక అద్భుతమైన సైన్స్ అనే చెప్తాను నేను. మీకు బాగా హెడేక్గా ఉంది, మీ ఇంట్లో పనస చెట్టు ఉంది, అప్పుడు ఏం చేస్తారంటే సన్నటి వేరు జాగ్రత్తగా దాన్ని ఖాళీ చేసుకుని ఒక సన్నటి వేరు ఒకటి తీసుకోండి. ఒక ఇంత ముక్క తీసుకుని దాన్ని ఆ లోపల వేరు యొక్క రూట్ లోపల తీసేసి పై తాట తీసుకుని నూరుకుంటే రసం వస్తుంది. అందులోంచి ఒక 2-3 చుక్కలు 2 ముక్కల్లో వేసారనుకోండి, భయంకరమైన తలపోటు కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. విచిత్రమైన చిట్కా అన్నమాట ఇది. మీకు తలపోటు ఎక్కువగా ఉంది, చుట్టుపక్కల ఏమీ ఔషధాలు దొరకట్లేదు, మందులు లేవు, పనస చెట్టు ఉందనుకోండి, అప్పుడు ఆ పనస చెట్టు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఎవరినో ఒకళ్ళు మీరు తవ్వలేకపోయినా దాన్ని ఖాళీ చేయమని సన్నటి రూట్ ఒకటి తీసుకుని ఆ లోపల రూట్ లోపల ఉండే గట్టి పదార్థాన్ని తీసేసి పైన తాటన మట్టికే నూరుకోవాలి. నూరుకుని 1-2 చుక్కలు గుడ్డలో వేసి ముక్కులో పిండుకున్నారనుకోండి, 5 నిమిషాల్లో తలపోటు తగ్గిపోతుంది. ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే తలపోటు తగ్గించడానికి పనస వేరు చాలా బాగుంది కదండి ఈ చిట్కా. వెనీరియల్ డిసీజెస్ అంటాం కదండి, సుఖ వ్యాధులు. ఈ సుఖ వ్యాధులు అన్నిటి మీద చాలా వాటి మీద పనిచేసేది పనస వేరు. ఈ పనస వేరుని ఏం చేస్తారంటే ఆదివారం నాడు చెట్టుని చంపేది వేర్లు తీయమన్నాను. పెద్ద వేర్లు ఉంచేసి జాగ్రత్తగా దూరంగా తవ్వుకుని సన్నటి వేర్లు తీసుకోండి, ఎర్రగా ఉంటాయి పనస వేళ్ళు, గుర్తుపట్టచ్చు మీరు. అది తీసుకుని నీడన ఆరబెట్టుకుని ఆదివారమే తీసుకోండి. చక్కగా ఎటువంటి ఇసుక రేణువులు కానీ మట్టి కానీ క్రిములు లేకుండా కడిగి చిన్న ముక్కలు చేసుకుని లోపల పెట్టుకోండి. ఆదివారం దాన్ని నీడన ఆరబెట్టి బాగా ఆరిపోయిన తర్వాత చూర్ణం చేసుకోండి. చూర్ణం చేసుకుని ఒక 500 mg, ఎక్కువ కాదు, 500 mg కనుక రోజు ఒకసారి తింటే ఒక మోషన్ కానీ ఒక వాంతు కానీ అవుతుంది, కంగారు పడే పని లేదు. ఈ సుఖవ్యాధులు అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసి సుఖవ్యాధుల నుంచి మీకు చక్కగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ పనసకాయ ఉంది కదండి, ఈ కాయని తీసుకుని మీరు ఈ ముళ్ళు పైన కొద్దిగా చెక్కేయండి, పాలు కారుతాయి. చెక్కేసిన తర్వాత లైట్గా పసుపు రాయండి. దానికి పసుపు రాసి చిన్న చక్రాల కింద కొట్టుకుని మీరు దీన్ని ఎండలో పెట్టి ఎండబెట్టేయండి. ఎండబెట్టేసి దాన్ని నిల్వ ఉంచుకుని మీరు కూరగా వాడుకోవచ్చు, దాన్ని చూర్ణం చేసుకుని చపాతీ పిండిలో కలుపుకోవచ్చు, దోశ పిండిలో కలుపుకోవచ్చు, ఇడ్లీ పిండిలో కలపవచ్చు. ఇడ్లీ పిండిలో కలిపితే ఇడ్లీ కొంచెం గట్టిగా వస్తుందేమో చూసుకోండి. ఈ విధంగానే లేకపోతే ఒక చెంచా ఉదయం సాయంత్రం పాలల్లో కానీ డైరెక్ట్గా పేస్ట్ కానీ తింటే తేనె కలుపుకుని తినొచ్చు, పాలల్లో తినొచ్చు. మీకు షుగర్కి డయాబెటీస్ మీద చాలా మంచి ఔషధం అన్నమాట. ఒక కేరళ ఆయన రీసెర్చ్ చేసి దీని మీద పచ్చి పనసకాయ యొక్క చూర్ణం, కేరళలో ఒక ఆయన దీని మీద ఒక ప్రాక్టికల్గా చూసి ఎంతోమందికి షుగర్ని తగ్గించి ఆయన దీని పేటెంట్ కూడా తీసుకున్నాడు, మోడీ గారిని కూడా కలిశాడు. చాలా చక్కగా పనిచేస్తుంది, న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఈ చూర్ణాన్ని మీరు అనేక రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. మంచి ప్రోటీన్ సప్లిమెంట్గా కూడా వాడుకోవచ్చు. షుగర్ని తగ్గిస్తుంది, కండరాలని పెంచుతుంది, బెస్ట్ ప్రోటీన్ సప్లిమెంట్. ఓకేనండి. ఈ విధంగా కూడా పచ్చి పనసకాయను కూడా వండుకోవచ్చు. మీరు పచ్చి పనసకాయను కూడా అనేక రకాల టిఫిన్లో వాడుకోవచ్చు, డైరెక్ట్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ పనసకాయని లైట్గా చెక్కుని మీరు ముక్కలు కొట్టుకుని ఎండబెట్టేసి బాగా వాటిని దాచుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరగా వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే నానుతుంది అది. ఆ తర్వాత మీరు కుక్కర్లో ఉడకబెట్టుకుని తీసి కూరగా వండుకుంటే మటన్ తినే వాళ్ళకి మటన్ కన్నా బాగుంది ఇది. మీరు ఎగురుగా కానీ లేకపోతే ఫ్రైగా కానీ చేసుకుంటే, వెజిటేరియన్స్ వాళ్ళకి కూడా మసాలా వేసుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, ఎగురు వండుకోవచ్చు. చాలా ఆరోగ్యకరమైన కూరగాయ అన్నమాట ఇది, మామూలు కూరగాయ కాదు. ఎండబెట్టుకుని ఉంచుకోవడం వల్ల సంవత్సరం అంతా మనకి తినడానికి పనిచేస్తుంది, నిల్వ ఉంచుకుంటానికి పనిచేస్తుంది. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ కదా ఇది, మనకు ఒక 5-6 నెలలు మాత్రమే దొరుకుతుంది. అలా కాదు, సంవత్సరం అంతా తినాలి. షుగర్ వాళ్ళకి ఇంకా తిరుగులేని ఆహారం పనసకాయ అండి. పచ్చి పనసకాయ కూర, చూర్ణం. ఎన్వి తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రోటీన్ అంటారు కదా, అటువంటి వాళ్ళకి చాలా
చక్కని ఆహారం పనసకాయ అండి. అర్థమైంది కదా. నమస్కారం.